బ్రేకింగ్ న్యూస్ సాధారణంగా తప్పు చేసిన వాళ్ళని సన్మార్గంలోకి తెచ్చేందుకు జైళ్లలో పెడతారు. కానీ సన్మార్గం అది పక్కన పెడితే ఓ రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి ఎస్కేప్ అయ్యాడు. చంచల్గూడ జైల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు రిమాండ్ ఖైదీ మీర్ సుజిత్ అలీ ఖాన్. దీంతో దాబీర్పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు జైలు అధికారులు. దాబీర్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో ల్యాండ్ గ్రాబింగ్ కేసులో నవంబర్ 2న సుజాత్ అలీ ఖాన్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా సుజాత్ అలీ ఖాన్ ఉన్నాడు. సుజాత్ అలీ ఖాన్ పై 2 కేసులు ఉండడంతో మొదటి కేసులో బెయిల్ మంజూరైంది. మరో కేసులో బెయిల్ పెండింగ్ లో ఉండడంతో జైలు అధికారులు విడుదల చేయలేదు. దీంతో నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి చంచల్గూడ జైల్ డ్రాప్ బాక్స్ లో వేశారు సుజాత్ అలీ ఖాన్. జైల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నకిలీ పత్రాలపై సుజాత్ అలీ ఖాన్ విడుదల చేశారు అధికారులు. 3 రోజుల తర్వాత నార్సింగి పోలీసులు పీటీ వారెంట్ తో సుజాత్ అలీ ఖాన్ ను తీసుకెళ్లేందుకు జైలుకు వెళ్లారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు జైల్లో ఉన్న ఖైదీ ఈ విధంగా ఆ పత్రాలు ఎలా సృష్టించాడు? దీనికి సంబంధించిన రీజన్స్ ఏమైనా తెలుసాయా? అసలు జైలు అధికారులు ఏం చెప్తున్నారు సురేష్? సుజాత్ అలీ ఖాన్ని నార్సింగ్ పోలీసులు నవంబర్ 2న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ రిమాండ్లో చంచల్గూడ జైలుకి తీసుకొచ్చారు. చంచల్గూడ జైలు అధికారులు అతన్ని రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లోనే ఉంచారు. అయితే సుజాత్ అలీ ఖాన్కి సంబంధించిన న్యాయవాదులు ఒక కేసులో బెయిల్ తీసుకురావడం జరిగింది. కానీ మరో కేసులో బెయిల్ పెండింగ్ ఉంది కాబట్టి విడుదల చేయమని చెప్పేసి సుజాత్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు న్యాయవాదులకు చెప్పడం జరిగింది. దీంతో సుజాత్ అలీ ఖాన్కి సంబంధించిన మనుషులు ఒక నకిలీ బెయిల్ పత్రాలను సృష్టించి మొదటి బెయిల్కి సంబంధించిన పత్రాలనే రెండో బెయిల్గా ఆ పేర్లు డేట్లు మార్చేసి అందులో బెయిల్ మంజూరైనట్టుగా చంచల్గూడలోని డ్రాప్ బాక్స్లో వేయడంతో అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ సుజాత్ అలీ ఖాన్ను బయటికి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం సూపరింటెండెంట్ సెలవులో ఉండడంతో అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే సుజాత్ అలీ ఖాన్ నవంబర్ 26న నకిలీ బెయిల్ పత్రాలు జైలు డ్రాప్ బాక్స్లో ఆయన మనుషులు వేయడంతో ఆ బెయిల్ పత్రాలు సరిగా పరిశీలించకుండానే నిజమైన బెయిల్ పత్రాలు అనుకొని సుజాత్ అలీ ఖాన్ని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన తర్వాత 3 రోజులకి అంటే నవంబర్ 29న నార్సింగ్ పోలీసులు పీటీ వారెంట్పై అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు జైలుకి రావడం జరిగింది. కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకొని అప్పుడు విషయం బయటపడింది. సుజాత్ అలీ ఖాన్ ఆల్రెడీ బెయిల్పై విడుదలయ్యాడు, పీటీ వారెంట్ ఎలా వచ్చిందని చెప్పేసి ఆ బెయిల్ పత్రాలను పరిశీలించగా అవి ఫేక్ బెయిల్ పత్రాలుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి జైలు అధికారులు దబిల్పుర పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విడుదలైన సుజాత్ అలీ ఖాన్ ఎక్కడికి వెళ్ళాడో అతనికి సంబంధించిన గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడనే దానిపైన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం గాలిస్తున్నారు. అయితే సుజాత్ అలీ ఖాన్ ముందుగానే అక్కడ జైలుకి సంబంధించిన బెయిల్ పత్రాలు పరిశీలించే సిబ్బంది ఎవరు ఉంటారో వారితో మాట్లాడుకునే ఈ డీల్ కుదిరించుకుంటాడని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆయన మనుషులు డ్రాప్ బాక్స్లో బెయిల్ పత్రాలు నకిలీ బెయిల్ పత్రాలు వేసినప్పటికీ కూడా వాటిని సరిగ్గా పరిశీలించకుండా కోర్టు నుండి వచ్చిన డాక్యుమెంట్స్ అయినా కాదా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే విడుదల చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి పరిశీలన ఎక్కడ జరగనట్టు తెలుస్తుంది. నామమాత్రంగా పైన ఆ కాయిదాలను చెక్ చేసి సుజాత్ అలీ ఖాన్ విడుదల చేశారని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా ఇంటర్నల్గా జైలు శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఇక తప్పించుకొని పోయినటువంటి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నకిలీ బెయిల్ పత్రాలని డ్రాప్ బాక్స్లో వేసిన సుజాత్ అలీ ఖాన్ మనుషులపైన కూడా దబిల్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా తయారు చేశారో ఆ డ్రాప్ బాక్స్లో బెయిల్ పత్రాలు వేసింది ఎవరు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. దీనికి సంబంధించే
జైలుకి సంబంధించిన వర్గాలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిఫై ఇవ్వలేదు. కానీ ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి కేసు అయితే నమోదయ్యింది దబిల్పుర పోలీస్ స్టేషన్లో. వారు ఈ నకిలీ బెయిల్ పత్రాలకు సంబంధించి, అదేవిధంగా ఆయన పారిపోయాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడనే దానిపైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ల్యాండ్ గ్రాబింగ్తో పాటు జంతువులను చంపాడనే దానిపైన మరో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఈ 2 కేసుల్లోనే అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ చెంచల్గూడ జైల్ అధికారుల నిర్లక్ష్యంతోనే సుజాత్ అలీఖాన్ విడుదలయ్యాడని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. కాబట్టి సంబంధించిన సిబ్బంది పైన కూడా జైలు శాఖ చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్.